బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరిగేషన్ శాఖ మాజీ ఎన్సీ మురళీధర్ రావు అరెస్ట్ అయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు ఆయన అరెస్ట్ చేశారు. మురళీధర్ రావుతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో అధికారులు సోదాలు నిర్వహించారు. మొత్తం 11 చోట్ల తనిఖీలు జరిగాయి. వివిధ పత్రాలను ఏసీబీ అధికారులు పరిశీలించి భారీగా ఆస్తులను గుర్తించారు. హైదరాబాద్ శివార్లో 11 ఎకరాల భూమి, 4 ఇళ్ల స్థలాలు, మోకీలలో 6,500 గజాల స్థలం గుర్తించారు. కొండాపూర్లో విల్లా, బంజారాహిల్స్, యూసఫ్గూడ, బేగంపేట్, కోకాపేట్ ప్రాంతాల్లో అపార్ట్మెంట్ ప్లాట్లు ఉన్నట్లు తేలింది. ఇక కరీంనగర్, హైదరాబాద్లో వాణిజ్య సముదాయాలు, జహీరాబాద్లో సోలార్ పవర్ ప్రాజెక్ట్, వరంగల్లో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్లను గుర్తించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరిగేషన్ శాఖ మాజీ ఎన్సీ మురళీధర్ రావు అరెస్ట్ అయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు ఆయన అరెస్ట్ చేశారు. మురళీధర్ రావుతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో అధికారులు సోదాలు నిర్వహించారు. మొత్తం 11 చోట్ల తనిఖీలు జరిగాయి. వివిధ పత్రాలను ఏసీబీ అధికారులు పరిశీలించి భారీగా ఆస్తులను గుర్తించారు. హైదరాబాద్ శివార్లలో 11 ఎకరాల భూమి, 4 ఇళ్ల స్థలాలు, మోకీలలో 6,500 గజాల స్థలం గుర్తించారు. కొండాపూర్లో విల్లా, బంజారాహిల్స్, యూసఫ్గూడ, బేగంపేట్, కోకాపేట్ ప్రాంతాల్లో అపార్ట్మెంట్ ప్లాట్లు ఉన్నట్లు తేలింది. కరీంనగర్, హైదరాబాద్లో వాణిజ్య సముదాయాలు, జహీరాబాద్లో సోలార్ పవర్ ప్రాజెక్ట్, వరంగల్లో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్లను గుర్తించారు.